క్రయాన్స్ హాస్పిటల్లో 6 నెలల బాబు మృతి చెందిన ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. చికిత్స వికటించే ఎక్స్పైరీ డేట్ దాటిన ఇంజెక్షన్ ఇవ్వడం వల్లే తమ బిడ్డ చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటంతో వైద్య బృందం హాస్పిటల్లో తనిఖీలను చేపట్టింది. బృందంలో జనరల్ ఫిజిషియన్, పీడియాట్రిషియన్, ఎనెస్థెటిస్టులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. డాక్టర్ అభిషేక్ ను విచారించడంతో పాటు బాబుకు అందించిన చికిత్స డీటెయిల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు అధికారులు. సేకరించిన ప్రాథమిక డీటెయిల్స్ ను డిఎంహెచ్ఓకి సమర్పించబోతున్నారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తరువాత పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనికి మళ్ళీ 3 వారాల సమయం పట్టే ఛాన్స్ ఉంది. ఆ నివేదిక ఆధారంగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, ఆ హాస్పిటల్లో ఎటువంటి సోదాలు కొనసాగాయి, ప్రెసెంట్ అసలు అప్డేట్స్ ఏంటి అనిల్? సర్తాజ్, క్రయాన్స్ హాస్పిటల్లో 6 నెలల బాబు చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో భాగంగా ప్రెజెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు వేగవంతం చేశారని చెప్పాలి. జరిగిన 3 రోజుల నుంచి కూడా ఈ దర్యాప్తు అయితే కొనసాగుతూనే ఉంది. కానీ ఎక్కడ కూడా ఎవరి మీద చర్యలు తీసుకోకపోవడం, అదేవిధంగా ఇప్పటివరకు కూడా అరెస్టులు అయితే చూపించలేదని చెప్పాలి. అంటే ఇప్పటివరకు కేసుకు సంబంధించి దర్యాప్తు వేగవంతం చేస్తున్నారు, కానీ ఎవరు చేశారనే దానిపైన ఇంకా ఒక నిర్ధారణకైతే రాలేదని చెప్పాలి అధికారులు. కానీ ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ అభిషేక్ను మాత్రం అదుపులోకి తీసుకొని విచారించారు, మళ్ళీ వదిలిపెట్టారు. మరి ఈ నిందితులు తెలియాల్సిన 4వ రోజు కూడా విచారణ అనేది కొనసాగుతూనే వస్తుంది. క్రయాన్స్ హాస్పిటల్లో శనివారం రోజు బాబు చికిత్స నిమిత్తమని రావడం జరిగింది. 6 నెలల బాబు. ఆ తర్వాత వైద్యం వికటించి బాబు చనిపోయాడని చెప్పేసి ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపించారు. ఆ కేసుకు సంబంధించే పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. శనివారం రోజు నుంచే ఇటు పోలీసులతో పాటు అదేవిధంగా వైద్య బృందం కూడా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. నిన్న అభిషేక్ ని కూడా సుదీర్ఘంగా విచారించడం జరిగింది. ఆయన దగ్గర నుంచి కూడా వివరాలు తెలుసుకున్నారు. అయితే ఈ క్రయాన్స్ హాస్పిటల్లో ఎప్పుడైతే బాబు చికిత్స పొందడానికి వచ్చాడో అప్పుడు మరణించిన తర్వాత పోస్ట్ మార్టం కూడా మొన్న పూర్తయింది. అతనికి సంబంధించి అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. కానీ అంత్యక్రియలు పోస్ట్ మార్టం కూడా ఈ కేసు నిందితుడిని మాత్రం చూపించలేదని చెప్పారు. ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి డాక్టర్ అభిషేక్ మాత్రం విచారించి కేవలం వదిలిపెట్టారు. మరి అతను ఇందులో నిందితుడిగా ఉన్నాడా, మరి ఏంటి అనేది మాత్రం ఇప్పటి కూడా తెలియలేదు. దానికి సంబంధించి ప్రెసెంట్ పోలీసులు మరి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు, అదే విధంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే మెడికల్ బృందం చెప్తున్న వివరాల ప్రకారం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా దానికి సంబంధించి దర్యాప్తులో భాగంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. మరి ఎలా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి నిందితుల్ని పట్టుకుంటారు, అదేవిధంగా ఈ కేసులో భాగంగా ఎక్స్పైరీ అయిపోయినటువంటి మెడిసిన్ ఇచ్చిన కారణంగానే, ఇంజెక్షన్ ఇచ్చిన కారణంగానే బాబు మృతి చెందాడని చెప్పేసి ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాబట్టి ఆ మెడిసిన్ కి సంబంధించి కావచ్చు, ఆ ఇంజెక్షన్ కి సంబంధించి కావచ్చు, మొత్తం కూడా డాక్టర్ అభిషేక్ ఆధ్వర్యంలో డైరెక్షన్ లో జరిగింది. కాబట్టి మరి అభిషేక్ కి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటి వరకు అయితే హాస్పిటల్ కి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా హాస్పిటల్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఏమైనా అవాంఛనీయ ఘటనలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి ఇప్పటికే పోలీసుల వివరాలతో భాగంగా దానికి సంబంధించి గేట్ను అయితే క్లోజ్ చేయడం జరిగింది. హాస్పిటల్ అయితే పూర్తిగా మూసివేయడం జరిగింది. అయితే ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఇప్పటికే మెడికల్ బృందం, వైద్య బృందం కూడా రావడం జరిగింది. డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నిన్న పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సేకరించారు. అయితే ఈ సేకరించినటువంటి డీటెయిల్స్ ని ఈ రోజు సాయంత్రం డిఎంహెచ్ఓకి అందించనున్నారు. అందించిన తర్వాత ఆ నివేదిక పూర్తి నివేదిక రావడానికి దాదాపు 3 నుంచి 4 వారాలు పడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇటు ఈ పోస్ట్ మార్టం కి సంబంధించిన రిపోర్ట్ తో పాటు అదే విధంగా డిఎంహెచ్ఓకి సంబంధించి అంటే డిప్యూటీ డిఎంహెచ్ఓ సేకరించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, ఇవన్నీ నివేదికలు రావడానికి దాదాపు నెల పట్టే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. కానీ ఇప్పటి వరకు కూడా ఈ కేసుకు సంబంధించి కావచ్చు, క్రయాన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బాబు చనిపోవడం, ఆ తర్వాత పోస్ట్ మార్టం పూర్తయింది, అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు కూడా ఎవరు నిందితులు అనేది మాత్రం నిర్ధారణ కాలేదు. అసలు అరెస్టులు కూడా చూపించలేదు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు అనేవి తీసుకోలేదు. కానీ అధికారులు చెప్తున్న వివరాల ప్రకారం ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారించాము. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ప్రెజెంట్ దర్యాప్తు కొనసాగుతుంది కాబట్టి దర్యాప్తులో
ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్టే ఇప్పుడు కీలకంగా మారనుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అందులో బాబు ఏ విధంగా చనిపోయాడనేది తెలుస్తుంది కాబట్టి చనిపోయిన దానికి కారణం ఏంటి, దానికి కారణం ఈ ట్రీట్మెంట్ చేసినటువంటి అభిషేక మరి ఇంకెవరైనా ఉన్నారా అనే విషయం పైన కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు ఒక పక్క చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దాదాపు 4 రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదనని మాత్రం ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. అయితే అనిల్, మళ్ళీ ఇటు రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంకో 3 వారాల సమయం కూడా కావాలన్నట్టుగా తెలుస్తోంది. అండ్ పోస్ట్ మార్టంకు సంబంధించిన అప్డేట్ ఏంటి అనిల్? ఎప్పటి వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలి? పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా దాదాపు 3 నుంచి 4 వారాలు పడుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకనంటే ఎప్పుడైతే బాబుకు సంబంధించిన పోస్ట్ మార్టం పూర్తయిందో అప్పటి నుంచి కౌంట్ చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 వారాలు పడుతుందని చెప్పేసి కూడా అధికారులు తెలుపుతున్నారు. ఇటు పోలీసులు తెలుపుతున్న దానికి సంబంధించి కావచ్చు, పోలీసులు ఇస్తున్న అప్డేట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా బేస్ చేసుకొని ఇటు మెడికల్ డిపార్ట్మెంట్ సేకరించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా పూర్తిగా నివేదిక రావడానికి వాళ్ళు చెప్పిన ప్రకారం 3 నుంచి 4 వారాలు, అదే విధంగా పోస్ట్ మార్టం సంబంధించి కూడా 3 నుంచి 4 వారాలు పడుతుందని. కాబట్టి 1 మంత్ వరకు ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగనుంది. ఈ 1 మంత్ లో భాగంగా ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, బాబు నిజంగానే ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఇంజెక్షన్ ఇచ్చిన కారణంగానే చనిపోయాడా లేదా ఇతర కారణాల వల్ల ఏమైనా చనిపోయాడా అనేది మాత్రం ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ లోనే తేలనుంది. అంతేకాకుండా ఆ రోజు జరిగినటువంటి ట్రీట్మెంట్ కావచ్చు, ఆ రోజు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కే షీట్ కి సంబంధించి ఆ రోజు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చినటువంటి డాక్టర్ డీటెయిల్స్ కూడా మెడికల్ వైద్య బృందం సేకరించడం జరిగింది. కాబట్టి ఈ 2 రిపోర్ట్లు కూడా ప్రెసెంట్ కీలకంగా మారనున్నాయని చెప్పాలి. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన అనంతరం పోస్ట్ మార్టంలోని రిపోర్ట్ డీటెయిల్స్ అన్ని కూడా సేకరించి ఈ నివేదికలో కూడా పొందుపరచనున్నారు మెడికల్ రిపోర్ట్ లో. కాబట్టి ఈ 2 రిపోర్ట్లు కూడా ప్రెసెంట్ కీలకంగా మారనున్నాయి. క్రేయాన్స్ హాస్పిటల్లో బాబు చికిత్స పొందుతూ మృతి చెందడం, ఆ తర్వాత వైద్యం వికటించిన కారణంగానే మెడిసిన్ ఇంజెక్షన్ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఇంజెక్షన్ ఇచ్చిన కారణంగానే చనిపోయాడని చెప్పేసి ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ప్రెసెంట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే ఇప్పటికే దాదాపు 3 రోజుల నుంచి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. 4వ రోజు కూడా ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మాత్రం హాస్పిటల్ ని క్లోజ్ చేయడం జరిగింది. ఆ క్లోజ్ చేసినా కూడా ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, ఆ ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అదే విధంగా సిబ్బందిని కూడా పిలిపించడం, వాళ్ళని కూడా విచారించడం జరుగుతుంది. కాబట్టి ఈ నివేదిక, మెడికల్ రిపోర్ట్ కి సంబంధించిన నివేదిక, వైద్య బృందం ఇచ్చేటువంటి నివేదిక, అదే విధంగా పోస్ట్ మార్టం కి సంబంధించిన రిపోర్ట్, ఇవి 2 కూడా కీలకంగా మారనున్నాయి. ఈ 2 వచ్చిన తర్వాతే పూర్తిగా మనకు ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. బాబు ఎలా చనిపోయాడు అనేది మాత్రం ఖచ్చితంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తేనే తెలిసే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం 4 రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు అయితే అధికారులు తీసుకోలేదు. చూడాలి. రైట్, థ్యాంక్ యూ అనిల్.